హాయ్, అందరికీ నమస్తే. నేను మిస్ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. పెరుగన్నాన్ని ఇలా చేసుకొని తింటే అటు కడుపుకి మంచిది, ఇటు నోటికి ఎంతో రుచి. అలాంటి రుచికరమైన పెరుగన్నాన్ని కేవలం 5 మినిట్స్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం అన్నం 1 కప్పు, పెరుగు 1/2 లీటర్, సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 నుండి 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకోవాలి. కొంచెం అల్లం సన్నగా తరగాలి. 5 నుండి 6 మిరియాలు కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించిన అన్నాన్ని ఒక గిన్నెలో తీసుకొని గరిటెతో మెత్తగా చేసుకోవాలి. ఇలా అన్నం మెత్తగా చేసుకున్న తర్వాత అందులో తగినంత ఉప్పు, పెరుగు, తరువాత తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు, కచ్చా పచ్చగా దంచిన మిరియాలు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. మనకు అవసరమైతే కొంచెం వాటర్ కూడా యాడ్ చేయాలండి. నేనైతే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ యాడ్ చేశాను. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా మెత్తగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పెరుగన్నం కోసం తాలింపు రెడీ చేసుకుందాం. దానికోసం ఒక ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక పోపు దినుసులు వేసి బాగా వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు చిటపట అయ్యేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఎండుమిరపకాయలు, ఉప్పు మిరపకాయలు, కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. చివరగా ఇంగువ వేసి వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న ఈ తాలింపును ముందుగా కలిపి పెట్టుకున్న పెరుగన్నంలో వేసి బాగా కలుపుకోవాలి. చివరగా కొత్తిమీరతో కానీ దానిమ్మ గింజలతో కానీ గార్నిష్ చేసుకుంటే రుచికరమైన పెరుగన్నం సిద్ధం. ఏదైనా ఊరగాయతో తింటే ఈ పెరుగన్నం రుచి అద్భుతంగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.